అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్రిపుల్ ఆర్ అంటే రఘురామకృష్ణరాజు గారు, ఈయన పొలిటికల్గా టీడీపీతో ఎంటర్ అయ్యారు. తర్వాత పరిస్థితుల ప్రభావం దృష్ట్యా 2019 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నరసాపురం పార్లమెంట్కి పోటీ చేశారు. ఎక్కడి నుంచి? వైసీపీ పార్టీ నుంచి. 19లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కూడా తోడ్పాటు అందించి ఆయన కూడా నరసాపురం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించారు త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు. ఈయన చాలా మృదు స్వభావి. వ్యక్తిగతంగా చూసుకుంటే ఈయనని ఎవరైనా డామినేట్ చేస్తే తట్టుకోలేడు ఈయన. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి వైసీపీలో ఎక్కువ కాలం ఇమ్మలేకపోయారు. ఆయన వైసీపీకి దూరంగా జరుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఈయన్ని అరెస్ట్ చేయటం, హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకురావటం, అలా కేసు పెట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేయటం, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని బెయిల్లో ఉంటూ ఆయన కాన్స్టిట్యున్సీ కూడా భీమవరం వస్తే, మళ్ళా నరసాపురం కానీ భీమవరం కానీ వస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన 5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి కానీ నియోజకవర్గానికి కూడా రాకుండా హైదరాబాదు, ఢిల్లీలోనే కాలక్షేపం చేశారు త్రిపుల్ ఆర్ గారు, రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆ నాటి నుంచి ఊరుకున్నాడా? ఊరుకోలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు గారు ఛానల్స్లో, టీవీ5లో కానీ, ఇలా ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ప్రభుత్వం చేసే పనులన్నింటినీ కూడా విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదట అపోజిషన్ లీడర్ లాగా, ఒక అపోజిషన్ పార్టీ నాయకుడిలాగా వైసీపీని తీవ్రమైన విమర్శలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాడు అనేక సమస్యల మీద త్రిపుల్ ఆర్ గారు. ఈవెన్ దో తెలుగుదేశం పార్టీ కన్నా కూడా చాలా ఎక్కువగా త్రిపుల్ ఆర్ వైసీపీని ఇరకాటంలో పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఒక రకమైన ఏహభావం కలుగుటానికి కానీ, వైసీపీ ప్రభుత్వం చేసే పనుల మీద ఎండగడతంలో కానీ త్రిపుల్ ఆర్ గారు చాలా వరకు సక్సెస్ అయ్యి రాష్ట్రంలో జగన్కి వ్యతిరేక వేవ్ తీసుకురావడంలో ప్రథమ స్థానంలో ఉన్నాడు త్రిపుల్ ఆర్ గారు. ఆ తర్వాత జరిగిన 24 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఉండి నుంచి విజయం సాధించారు. తర్వాత ఆయనకి మంత్రి స్థానం కొన్నారు, స్పీకర్ స్థానం కొన్నారు. అవేమీ కాకుండా డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సరే, ఏదో సత్యనారాయణపల్లికి వచ్చిందే కట్టామని చెప్పి ఆయన కూడా సర్దుకుని ఉన్నాడు. అయితే ఆయన ఒక విషయంలో మటుకు రాజీ పడలేకపోతాడు. ఆయన పగతో రగిలిపోతున్నాడు. ఆయన ఎవరైతే హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్లారో, గుంటూరు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారో, అలా వాళ్ళ మీద మట్టుకు ఆయన ఇంతవరకు కూడా క్షమించట్లా. ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎవరిని? సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మీద కేసు పెట్టాడు. ఆయన ఏటూగా ఉన్నాడు ముద్దాయిగా. విజయపాల్ గారిని అరెస్ట్ చేశారు. తులసీబాబుని సునీల్ కుమార్ దగ్గర అడ్వైజర్ అంట. వైసీపీ ప్రభుత్వంలో సిఐడి డిపార్ట్మెంట్కి అడ్వైజర్గా ఉన్నాడు తులసీబాబు. ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన మొన్న జరిగిన ఎలక్షన్లో గుడివాడలో ఎన్నికల్లో రాము గారికి మద్దతుగా నిలిచి పనిచేశాడు. వైసీపీ నుంచి రాము గారి కూటమిలోకి వచ్చి గుడివాడ జరిగిన ఎలక్షన్లో రాము తరపున పనిచేశాడు ఈ తులసీబాబు. గుడివాడ ఈయన అడ్డాగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఒంగోలు నుంచి వచ్చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఒకళ్ళు విజయపాల్ని అరెస్ట్ చేశారు, తులసీబాబుని అరెస్ట్ చేశారు. ఇంకొక డాక్టర్ ప్రభావతి, ఆవిడ మీద కూడా వాళ్ళు కేసు పెట్టారు. ఆవిడ కూడా ఆవిడ బెయిల్ కూడా వాళ్ళ కోర్టుకి. ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎవరికి? ప్రభావతి గారిని. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేయలేదని చెప్పి రఘురామకృష్ణరాజు గారు రగిలిపోతున్నాడు కోపంతో. బయట పడలేక ప్రభుత్వం మీద, పెద్దల మీద, చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవంతో, లోకేష్ మీద ఉన్న అభిమానంతో ఆయన రగిలిపోతూ లోపలే అసంతృప్తితో ఉన్నాడు. ఆయన ఏ రోజైనా కానీ అది పార్టీలో బరస్ట్ అవుతారనేది మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అంతేకాకుండా త్రిపుల్ ఆర్ గారు అనేక పోరాటాలు చేశాడు. ఎవరి మీద? వైసీపీ ప్రభుత్వం మీద. ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఆ దాడిలో కూడా సునీల్ కుమార్ని అరెస్ట్ చేయకపోతే అది చాలా తప్పు కింద ఆయన బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సునీల్ కుమార్ని అరెస్ట్ చేయకుండా ఎవరు కాపాడుతున్నారనేది ఆయనకు అర్థం కావట్లా. చంద్రబాబు గారు మెతకోయికరా, లోకేష్ మెతకోయికరా, వీళ్ళిద్దరి మీద ఆయనకు అనుమానంగా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారని. అయితే ఇక్కడ ఒకటి ఉంది, జత్వానీ కేసులో ఆంజనేయులు గారిని, కాంతిరాణ టాటాని వాళ్ళందరినీ కూడా ముగ్గురిని సస్పెండ్ చేశారు.
వాళ్ళు కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు అనుకోండి, అలా సస్పెండ్ చేశారు. ఇతను సస్పెండ్ చేయలేదు, కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఏటుగా ఉన్న ముద్దాయిని ఏం చేయకుండా అలా ఈ కేసు నీరుగార్చే ధోరణి కనపడుతుందని ఆయన రగిలిపోతా ఉన్నాడు. ఏదో రోజు త్రిపుల్ రూపంలో తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం తొందరలో కనుక దీని మీద ఈ సమస్య పరిష్కారం చంద్రబాబు నాయుడు గారికి చూపించకపోతే త్రిపుల్ తిరుగుబాటు చేసే అవకాశం మటుకి ఉందనేది ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు త్రిపుల్ నా విషయం వచ్చేటప్పటికి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే దాన్ని పార్టీ పట్టించుకోవట్లేదు అనేది భావన ఆయన మనసులో ఉంది. కాకపోతే ఆయన ఏంటంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నాం కాబట్టి మాట్లాడకూడదు, కాబట్టి అంతర్గత విషయాలు పబ్లిక్లో చెప్పకూడదు కాబట్టి ఆయన చెప్పట్లేదు. బట్ ఈ మధ్యన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఆయన బయటపడి మాట్లాడుతూ మనం అందరం కూడా చూసాం. ఏదో ఒక రోజు తొందరలో త్రిపుల్ తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేస్తారనేది మనకు అర్థమవుతా ఉంది. వేచి చూద్దాం, తొందరలో ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.